హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లికి స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో ఏంటి ఈ చీకట్లో ఈ లగేజెస్తో ఎక్కడికి వెళ్తున్నారో అని అనుకుంటున్నారా? మీకు నా థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము ఒక చిన్న మినీ అడ్వెంచర్ స్కాట్లాండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ చెర్రీ కూడా ఎక్సైటింగ్‌గా రెడీ అయిపోయాడు. సో ఈ జర్నీలో మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము అవన్నీ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. అండ్ మీరు మా బస్ చూస్తున్నట్టయితే ఏంజెల్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మేము వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాము. అండ్ మీకు తెలిసిందే యూకే నుంచి ఇలాగా మనం యునైటెడ్ కింగ్డమ్స్లో ఉన్న అన్ని కంట్రీస్ తిరగడానికి ఈజీ వే అండ్ మనకి పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వెళ్ళి రావచ్చు. సో మేము వచ్చి 2-3 మంత్స్ అవుతుంది కాబట్టి ఒక రిలాక్సేషన్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 3:00కి మాకు పికప్ పాయింట్ ఇచ్చాడు అండ్ పిక్ చేసుకున్నాడు. మొత్తం అంతా మేము కూడా సెటిల్ అయ్యాము. అండ్ చెర్రీకి కూడా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. అబోవ్ ఏజ్ 3 ఉన్న వాళ్ళకి టికెట్, బిలో 3 ఫ్రీ అని చెప్పేసి అన్నారు. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఏం ప్లేసెస్ చూస్తాము అని చెప్పేసి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మళ్ళీ మీరు బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మిస్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన బస్సు మళ్ళీ అందరినీ పిక్ చేసుకొని మళ్ళీ మాకు 9:30కి 10కి అలాగా బ్రేక్ ఇచ్చారనమాట. ఇంకా ట్రావెల్ అనగానే మనకి ఈజీ టు మేక్ అండ్ ఈట్ అనేది ఈ రోటీస్ చపాతీదే. సో నేను కూడా అలానే రోటీస్ అవి ప్రిపేర్ చేసి సైడ్ డిష్ ప్రిపేర్ చేసుకొని నైటే ప్యాక్ చేసుకొని వచ్చేసాను. సో ఇంకా హోమ్ ఫుడ్ కూడా మనం మిస్ అవుతాము. అండ్ అలానే బయట ఇక్కడ దొరికేవన్నీ మీకు తెలిసిందే, ఈ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్లు అవి తప్ప ఇంక మిస్ అవుతాము అని చెప్పి ఇలా బయట చిల్డ్ వెదర్లో మన ఫుడ్ తింటుంటే ఇంకా దానంత సుఖమే లేదనిపించింది. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నాను అంటే అజయ్ పక్క నుంచి నీ వీడియో కోసం కదా నువ్వు ఇంత స్టైల్గా కూర్చొని తింటున్నావు అని చెప్పేసి అని అన్నారు. బట్ ఎనీహౌ ఏదైనా మీకోసమే చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఈ యూట్యూబ్కి అదంతా కొత్తే కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేనే మంచి మంచి వీడియో వ్లాగ్స్తో రావచ్చు. అండ్ అలాగే మీ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి, వాటిని నేను తీసుకొని నేను అప్డేట్ అయ్యి ఇంకా మరింత మంచిగా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ మా డే 1లో మేము తిరిగే ప్లేసెస్ ఏవేవి అంటే, సో ఫస్ట్ డేనే మన ట్రిప్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అవబోతుంది. బర్మింగంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది యునైటెడ్ కింగ్డమ్లోనే అతిపెద్ద హిందూ పూజా స్థలాల్లో ఇది ఒకటనమాట. మీకు తెలుసా, మన దక్షిణ భారతంలో ఉన్న తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామిని ఆదర్శంగా తీసుకొని ఈ గుడిని నిర్మాణించారంట. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా మిస్ అయింది ఏంటి అంటే టెంపుల్స్కి వెళ్ళటము. నేను ఇక్కడికి వచ్చి 2-3 మంత్స్లో ఒక్కసారి వెళ్ళాను. మళ్ళీ ఈ ట్రిప్ దయ వల్ల మేము మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. నాకు ఒక్కసారి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. అండ్ నేనైతే ఫస్ట్ ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నాను. సో నాకు ఇక్కడ ఇంతమంది డివోటీస్ని చూసి, మన ఇండియన్స్ని చూసి, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అసలు చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ఆ వైబ్స్ అన్నీ అట్రాక్ట్ అయ్యేసరికి ఇండియాలో ఉన్నట్టు అనిపించింది అనమాట. అండ్ అలాగే పక్కనున్న మురుగన్ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాను. సో మీరు కూడా ఒక్కసారి అలా చూసి దర్శించుకోండి. గోవిందా గోవిందా ఆ నామస్మరణలోనే మనకి ఎంతో పీస్ఫుల్నెస్ ఇస్తుంది. సో ఫైనల్లీ నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను. వీడియో అయితే తీయడానికే కుదరలేదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇండియా వచ్చేసామా అని అన్నట్టు అనిపించింది. ఇంకా దేవుడిని అలా చూసుకుంటే నేను కూడా అక్కడ 20 మినిట్స్ అయితే అలా కూర్చున్నాను. అక్కడ పూజలు అవన్నీ జరుగుతున్నాయి. నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు సాటర్డే అండ్ అలాగే అదే రోజు దేవుణ్ణి స్థాపించారంట. సో దేవుడికి జరగాల్సిన హోమాలు, అభిషేకాలు అన్నీ అక్కడ జరుగుతున్నాయి. సో మేము కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అదే రోజు స్థాపించారు కదా, సో మనకి ఇక్కడ స్టాల్స్ అవన్నీ అయితే పెట్టారనమాట. సో నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది, అరే మన వ్లాగ్ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయా అన్నట్టు. సో మీరు కూడా నాతో పాటు అన్నీ చూసాయండి. నేను
ఫస్ట్ అయితే ఈమె షాప్‌కే ఎళ్ళాను. ఇక్కడ చూసినప్పుడు చాలా మంచిగా అనిపిచ్చాయి. అంతా గూడా చాలా క్యూట్‌గా ఆ జ్యువెలరీ థింగ్స్ అవన్నీ బావున్నాయి. బట్ రేట్లు కూడా అలానే ఉన్నాయి. సో, నేనైతే ఏమీ కొనలేదు. సో, మీకు మాత్రం చూపించడానికి అలాగా ఒక లుక్ అయితే ఏసుకోండి. సో, ఇక్కడ కూడా మంచి మంచి హోమ్‌కి షోకేస్ థింగ్స్ అయితే మంచిగున్నాయి. ఈమె తీసింది కదా! ఆ ఎలిఫెంట్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ మోసుకెళ్ళడం కష్టం. ఇంకా మా ట్రిప్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడి నుంచే అన్నీ కొనేస్తే ఇంక నాకు కుదరదని చెప్పేసి మొత్తానికి అలా చూసుకుంటూ వచ్చేసాననమాట. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. నెమ్మదిగా ఒక్కొక్క స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో, చెర్రీ అయితే ఎక్కడ పార్క్ కనిపిస్తే అక్కడ కనిపిస్తాడు. నేను ఎక్కడ షాపింగ్ కనిపిస్తే అక్కడ నేనుంటాను. అండ్ అజయ్ అయితే ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడ అజయ్ ఉంటాడనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఈ టెంపుల్‌ని అయితే కట్టారు. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల ఇతర దేవతలను కూడా స్థాపించారు. మనకి పద్మావతి, హనుమాన్, శివయ్య, అయ్యప్ప, వినాయకుడు అండ్ అలాగే నవగ్రహ దేవతలు కూడా ఉన్నారనమాట. సో, అది నాకు చాలా అనిపించింది. ఆ ల్యాండ్‌స్కేప్‌లో ఆ బ్యూటిఫుల్ టెంపుల్స్‌ని చూసినప్పుడు. సో, మీకు కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో, ఫైనల్లీ మన టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. అండ్ మనకి 40 మినిట్స్ విజిట్ ఇచ్చారు. ఆ టైంలో మనం చేయాల్సిన పనులన్నీ చూసుకొని, త్వరగా వెతుక్కొని అన్నీ మనం చేసుకొని వచ్చేయాలి. అండ్ మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ చెర్రీ కూడా ఫుల్‌గా చిల్ అవుట్ అవుతున్నాడు. వాడికి కరెక్ట్‌గా వాడి ఏజ్ కంపెనీ మంచిగా దొరికింది. సో, ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారనమాట. అండ్ ఈ జర్నీలో మేము ఫస్ట్ చూసింది ఫోర్‌కాస్ట్ చూసుకొని బయలుదేరాము. ఎందుకంటే మాకున్న జర్నీ 3 డేస్ ఫుల్ వర్షం అనే చూపించింది. బట్ ఫస్ట్ డే మాత్రం ఫుల్ డ్రిజ్లింగ్ ఉండి అలా వర్షం పడుతూనే ఉందనమాట. అండ్ మనమైతే ఇప్పుడు ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. ఇది ఏ ప్లేస్ అంటే ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ విండ్‌మేర్ పార్క్ అనమాట. సో, ఫాస్ట్‌గా అజయ్ అయితే దిగి ఇంకా లైన్‌లో నుంచొని టికెట్స్ కోసము ఉన్నాడనమాట. ఎందుకంటే వెదర్ కూడా సహకరించట్లేదు. సో, ఇంక నేను దిగ్గానే నేను కూడా ఇంక పక్కన ఏమున్నాయి లైన్‌లో ఏం నుంచుంటామని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇలా పక్కకొచ్చేసాను. ఇక్కడేమో అందరూ ఫ్రూట్స్ తెంపుకొని వెళ్తున్నారు. ఏంటి ఇక్కడ అందరూ ఉన్నారని చెప్పి చూస్తే ఇక్కడ ఇలాగా రాసి పెట్టారనమాట. ఇక్కడ ఈ విన్‌మేర్ ఫుడ్ గ్రోయింగ్ గ్రూప్స్ ప్రాజెక్ట్ మీద ఈ ట్రీస్‌ని వీళ్ళు గ్రో చేస్తున్నారనమాట. దీన్ని రైప్ ఫ్రూట్ అంటారు. ఆ రైప్ ఫ్రూట్ మీద చాలా రెడ్డిష్‌నెస్ ఉంది. అలా వచ్చిన రెడ్డిష్‌నెస్ మన చేతిలోని ఇలా ప్లక్ చేసి తెంపగానే ట్విస్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడు అది మంచిగా రైప్ అయిందని అర్థమంట. అండ్ నేను అలాగే తెంపుకొని తిన్నాను. చాలా టేస్ట్ ఉంది. అండ్ అలాగే అందులో ఆ నోట్లో ఏం రాశారంటే మీరొక్కలే కాదు మీలాగే చాలామంది వచ్చి తిని వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా మీరు ఆ ఫ్రూట్స్ ఉంచండి అని చెప్పి రాశారు. అది బాగా అనిపించింది. సో, అందుకని నేను ఒకటే తెంపుకున్నాను. అండ్ చాలా స్వీట్ ఉంది. అండ్ గ్రీన్ యాపిల్ లాగా ఉందన్నమాట టేస్ట్. సో, ఇంకా మేము టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా బోట్ రైడ్ అది వెళ్దామని చెప్పేసి. సో, చెర్రీ, అజయ్ అయితే అస్సలు ఎక్కడ ఆగట్లేదు. ఎక్కడ వర్షం పడిపోతుందా అని చెప్పేసి నెక్స్ట్ మినిట్‌కి ఎలా ఉంటదా అని తెలీదు కాబట్టి చాలా ఫాస్ట్‌గా రైడ్ కంప్లీట్ చేద్దామని ఇంకా హడావిడిలో పరిగెడుతూనే ఉన్నారు. సో, ఇంక నేను మన వ్యూవర్స్ కోసం వ్లాగ్స్ తీయాలి కాబట్టి ఇక్కడున్న బ్యూటిఫుల్‌నెస్ ప్లేసెస్ అన్నీ చూపించాలి అని నేను ఇంకా నా బాధలో నేనున్నాను. సో, అలాగా వచ్చి ఇంక నెమ్మదిగా అక్కడ బోట్ నా కోసం వెయిట్ చేస్తున్నా. నేనైతే వ్యూ తీస్తూనే ఉన్నా అనమాట. ఇంకా ఆలస్యం చేస్తే మన ట్రిప్ కూడా పాడవుతది. ఇంకా వర్షం పడితే ఎవరు ఎంజాయ్ చేయలేరు. బట్ లైట్‌గా డ్రిజిల్‌నెస్ అయితే ఉంది. బట్ ఎనీహౌ బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనం ఈ బోట్ రైడ్‌లో ఎలాగ ఈ ప్లేస్ ఫేమస్ అయింది అండ్ నేమ్ ఎలా వచ్చింది, దీని స్టోరీ ఏంటి అవన్నీ మనం బోట్ రైడ్‌లో మాట్లాడుకుందాము. ఒక్కసారి మీరు ఆ వ్యూ కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నేమ్ వచ్చేసి విండ్మేర్ లేక్ అని అంటారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇది ఇంగ్లాండ్లో అతిపెద్ద న్యాచురల్ లేక్ అంట. మీకు తెలుసా ఈ విండ్మేర్ లేక్ న్యాచురల్గా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది అండ్ విచ్ మీన్స్ అరౌండ్ 13 ఇయర్స్ ఎగో అనమాట. సో లాస్ట్ ఐస్ ఏజ్ టైంలో గ్లేషియర్స్ స్లోగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఆ హ్యూజ్ గ్లేషియర్స్ మూమెంట్ వల్ల వ్యాలీ అండ్ ఆ డీప్ ఏరియాస్లో మనకి ఐస్ వాటర్ అలా కలెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్ 1000 ఇయర్స్ టైంలో మనకు ఎర్త్లో చాలా కోల్డ్ క్లైమేట్ ఉండే అనమాట. సో మౌంటైన్స్ మీద ఆ గ్లేషియర్స్ లేయర్స్ ఫామ్ అయ్యి ఐస్ అది మనకి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో స్లోగా డౌన్ హిల్ మూవ్ అవుతూ మనకి ఆ గ్లేషియర్ మూమెంట్ చేస్తుంది అనమాట. సో ఈ గ్లేషియర్ మూమెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మూవ్ అవుతూ మనకి నెమ్మదిగా రాక్స్, ఆ ఇసుక, మట్టి అదంతా డ్రాగ్ చేసేస్తాయంట. సో దానివల్లే మనకి వ్యాలీస్ లాగా క్రియేట్ అయ్యి అప్పుడు ఆ లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకి క్లైమేట్ అది వామ్ అవుతుంది అన్న టైంలో ఈ ఐస్ వాటర్ అనేది స్లోగా మెల్ట్ అవుతూ వస్తుందంట. సో ఈ మెల్ట్ అవుతూ డీప్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అలా లేక్స్ అయ్యి ఫామ్ అవుతాయి. ఈ గ్లేషియర్ మూమెంట్ చాలా స్లోగా జరుగుతుందంట. అసలు ఎంత స్లో అంటే నేను దీనికోసం తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యాను. కొన్ని సెంటీమీటర్స్ పర్ ఇయర్కి జరుగుతుందంట. బట్ పవర్ చాలా స్ట్రాంగ్ కదండి. సో అందుకే కదా మనకి అప్పుడు ఇలాంటి నేచురల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేసికల్లీ ఇది నేచర్ క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ లేక్స్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ న్యాచురల్ లేక్ సైజ్ వచ్చేసి అరౌండ్ 18 కిలోమీటర్స్ వరకు ఫామ్ అయింది అండ్ దాని వైల్డ్ లెంత్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్. చాలా గ్రేట్ కదండి. నేచర్ ఎప్పుడు మనల్కి ఎప్పుడు తక్కువ చేయదు, ఎప్పుడు ఆ బ్యూటీనెస్ ఇస్తూనే ఉంటుంది. సో మనం కూడా మన నేచర్ని కాపాడుకుంటే మనకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ వస్తూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. సో లిటరల్లీ నేనైతే నా జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ కూల్ బ్రీజ్, ఆ కొండల మధ్యలో ఆ వాటర్ జర్నీ అలాగ వెళ్తున్నప్పుడు అండ్ చుట్టుపక్కల ఉన్న ఆ హౌసెస్ అవి చూస్తుంటే ఆ స్మాల్ విలేజెస్ అవి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రూజెస్, ఆ కయాక్స్, స్మాల్ బోట్స్, అడ్వెంచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ ఇది అని చెప్పచ్చు. సో బ్రిటిషర్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వెకేషన్కి వస్తూ ఉంటారంట. అండ్ నేను కూడా ఆన్ ద వేలో చాలానే చూశాను. ఆ పక్కనున్న రాక్ కాటేజెస్లో లేదంటే హిల్స్ పక్కన వాళ్ళు టెంట్స్ వేసుకొని కుకింగ్ చేస్తూ, డాన్స్ వేస్తూ ఫ్యామిలీస్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మనము సింగిల్గా డ్రైవ్ చేసుకొని ఓన్గా వెళ్ళొచ్చు అన్న అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ కయాకింగ్స్ చాలామంది అక్కడ చేస్తూనే ఉన్నారు. అండ్ దట్స్ వాజ్ సో ఫన్. నాకు చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ ట్రై చేద్దామన్న క్లైమేట్ కొంచెం సరిగ్గా లేదని మేము అంత రిస్క్ తీసుకోలేదు. బట్ ఫైనల్లీ మేము బోటెడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలానే అజయ్ అయితే మమ్మల్ని ఈ ప్లేసెస్కి తీసుకురావడం నాకు కూడా హ్యాపీగా ఉంది. తను చూసేసిన మళ్ళీ మా కోసం అని మళ్ళీ ఈ స్కాట్లాండ్ ట్రిప్ అది ప్లాన్ చేశాడు. అండ్ తనైతే యూరోప్ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసేసాడు తను బిఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు మళ్ళీ మా కోసం మేము ఇలా ట్రిప్ తిరుగుతుంటే ఫ్యామిలీతో చాలా బాగా అనిపించింది. అండ్ అలానే మనకి బోట్లో ఫుడ్ అండ్ డ్రింక్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకొని ఆ 40 మినిట్స్ రైడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినచ్చు. ఈ విండ్మేర్ చుట్టూ ఉన్న స్మాల్ టౌన్ విలేజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషలీ నాకైతే లేక్ సైడ్ ఉన్న ఒక బోనెస్ ఆన్ విండ్మేర్ అని చెప్పేసి ఉంది. ఆంబుల్ సైడ్ అనే ఒక చిన్న స్మాల్ విలేజ్ టౌన్ ఉంది. బట్ లిటరల్లీ ఈ లోకల్ షాప్స్ కానీ సోవెనిర్, ఆ స్మాల్ కెఫేస్, అసలు ప్రతి సోవెనిర్ షాప్స్ అయితే చాలా క్యూట్ అండ్ మంచి వైబ్ ఇస్తూ ఉండే అనమాట. అండ్ మాకు ఇంకా అయితే లంచ్ చేయడానికి మాత్రమే టైం ఉంది. సో ఈలోపు అజయ్ గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడో ఒక స్మాల్ మెక్డీ ఉంది అని చెప్పేసి వెళ్తాను, సో మీరు వస్తే లేట్ అయిపోతుంది, మీరు ఇక్కడే ఉండండి ఇంకెక్కడికి వెళ్ళదు అని చెప్పి తను చాలా ఫాస్ట్గా వెళ్ళి నడుచుకొని వచ్చాడు. బట్ అక్కడ షాప్ అయితే క్లోజ్ చేసి ఉంది, అక్కడ ఏం కనిపించలేదంట. సో మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడున్న మేము ఫిష్ అండ్ చిప్స్ ఇంకా ఆర్డర్ చేసుకొని తిన్నాము. మనకి యూకేలో ఇంగ్లాండ్ మొత్తం అంతా ఈ ఫిష్ అండ్ చిప్స్ అనేది చాలా
చాలా ఫేమస్. సో మాకు ఇంకా అదే ఆప్షన్ కాబట్టి ఇంకా అజయ్ అదే తీసుకొస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళాడనమాట. ఇంకా నేను చెర్రీ ఆగక ఎక్కడ అలా ఉంటామని చెప్పేసి ఇంకా ఇక్కడ పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారని చెప్పి నేను కూడా వెళ్తా అంటే ఇంకా వాళ్ళతో అలా ఆడుకొని ఇక్కడ నేనైతే నా కోసం నేను కూడా వ్లాగ్స్ అండ్ అలాగే కొంచెం వీడియోస్, ఫొటోస్ అవి తీసుకొని చాలాసేపు అయితే రిలాక్స్ అయ్యాను. అండ్ నాకైతే ఆ చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అవి చూసినప్పుడు ఆ లేక్ సైడ్ స్మాల్ కెఫేస్ అవి ఉన్నాయి. బట్ లిటరల్లీ నేను బస్సులో వస్తున్నప్పుడు చూస్తే నాకు ఆ వింటేజ్ వైబ్ అది బాగా అనిపించింది. అండ్ వీడియోస్ తీద్దాం అనుకున్నాను. బట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఆ ఫుడ్ అది. బట్ అలా వీడియో తీయడం మంచిది కాదని తీయలేదు. అండ్ మేమైతే ఫుడ్ అది తిన్నాము. అండ్ ఆ కూల్ వెదర్లో ముగ్గురం ఎలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అది ఈ విండ్మేర్ డిస్ట్రిక్ట్ మొత్తం అంతా స్టోన్ హౌసెస్తో అండ్ అలాగే ఫ్లవర్ గార్డెన్స్తో అండ్ పక్కన చిన్న బేకరీస్ ఇలాగ చూస్తూ అలా స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే నాకు మొత్తం అంతా ఓల్డ్ బ్రిటిష్ కంట్రీ సైడ్ ఫీల్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఆమె అయితే చాలా ఫ్రెండ్లీగా మా కోసం అని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దు, మీకు ఎక్స్ట్రా స్కూప్ వేస్తాను అని చెప్పేసి వేసింది. అండ్ లిటరల్లీ నాకైతే ఎవ్రీ కార్నర్ ఒక వింటేజ్ వైబ్ ఉంది. సో వితిన్ 2 అవర్స్లో మనము అక్కడ విండ్మేర్లో చేయాల్సిన థింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము చెర్రీ కోసం అని చెప్పి ఒక చిన్న కెమెరా అయితే కొన్నాం ప్రింటెడ్ది, వాడు ఆడుకుంటాడని. ఇంకా బస్సులో ఇంకా అందరూ పిల్లలు చూసి ఒక్కొక్కరు గ్యాంగ్ అలా ఫామ్ అయ్యి వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. అండ్ ఇంకా చెర్రీ వీళ్ళందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనము గ్లాస్గో సిటీకి వెళ్ళిపోతున్నాము. ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్, హార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటీ అని చెప్పేసి అని అంటారు స్కాట్లాండ్కి. అండ్ అలానే ఇక్కడ కల్చర్, ఫుడ్ అండ్ ఆర్ట్ అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ వైబ్ ఇస్తూ ఉండే. సో నాకైతే ఇలా బస్ టూర్లో చూపించడం వల్ల కొంచెం సిటీని మొత్తం ఇలాగా చూసినట్టు అనిపించింది. మనం వాక్ చేసినా కూడా ఆ ఫీల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మాకు లాస్ట్లో ఒక 1/2 అవర్ ఇచ్చారు టైము. అండ్ ఇక్కడైతే మోస్ట్లీ మొత్తం అన్నీ కూడా అండర్ రెనోవేషన్లోకి వెళ్ళాయి. అండ్ కొన్ని అయితే షూటింగ్స్ వల్ల కొన్ని స్పాట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో అక్కడ స్పైడర్ మ్యాన్ షూటింగ్ సంథింగ్ ఏదో అయితే అవుతుంది. అండ్ అలానే ఇక్కడ మన గ్లాస్గోని ఇండస్ట్రియల్ పవర్ హౌస్ ఆఫ్ స్కాట్లాండ్ అని కూడా అంటారు. సో అప్పట్లో షిప్స్, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అండ్ చాలా టెక్స్టైల్ అవుట్ఫిట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉండేవన్నమాట. అండ్ అలానే వీళ్ళు ఎందుకు ఇంతలాగా ఇండస్ట్రియల్ వైజ్గా బ్లూమ్ అయ్యారు అంటే అప్పట్లో వాళ్ళు చాలా వరల్డ్స్ ఫైనెస్ట్ షిప్స్ తయారు చేసేవాళ్ళంట. లైక్ క్వీన్ ఎలిజబెత్, క్వీన్ మేరీ అనే ఇలాంటి షిప్స్ని కూడా తయారు చేసేవారంట చాలామంది వర్కర్స్ని పెట్టి. సో అలాగా వీళ్ళు ఇండస్ట్రియలైజ్గా ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అన్నీ పెడుతూ చాలా గ్రో అయ్యారు. అండ్ సెంచురీస్ పెరుగుతున్న కొద్దీ మళ్ళీ అలానే డిక్లైన్ అయ్యారు. బట్ వాళ్ళు మాత్రం అగైన్ బౌన్స్ బ్యాక్ విత్ దర్ ఆర్ట్, కల్చర్ అండ్ అలాగే దే క్రియేట్ స్టూడియో స్పేసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్ ద కార్నర్. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ స్ట్రీట్స్లో నడిచినప్పుడు. అండ్ నేను కొంచెం రిగ్రెట్ అయ్యి ఉండే, ఇంకొంచెం మనము నడుస్తూ ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి. బట్ ఈ డిసెంబర్కి వీలైతే మళ్ళీ వెళ్తాము. ఎందుకంటే చాలా బాగుంటుందంట ఆ లైటింగ్స్తో ఎవ్రీథింగ్. డిసెంబర్ టైంకి ఆ ఫీల్ అనేది మంచిగా ఉంటుంది. సో వీలైతే కుదిరితే మళ్ళీ మీకు చూపిస్తాను. సో నేను లిటరల్లీ అలాగా స్ట్రీట్స్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అయితే ప్రతి స్ట్రీట్ నాకు అసలు ఎట్నుంచి ఎటొచ్చానో కూడా అర్థం కాలేదు. అన్ని చుట్టుపక్కల చాలా మోడర్న్ బిల్డింగ్స్, ఆర్ట్ స్పేసెస్తో వాళ్ళ కల్చర్తో నిండిపోయింది. బట్ లిటరల్లీ ఈ ప్లేస్ చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎవ్రీ కార్నర్ లైవ్ మ్యూజిక్తో, పబ్స్తో అండ్ ఫుడ్ అండ్ కల్చర్తో మొత్తం నిండిపోయింది. అండ్ అలానే ఇక్కడ మనకి వాళ్ళ ఓన్ ట్రెడిషనల్ డ్రెస్ వేర్స్ కూడా ఉంటాయంట. ఈ స్కాట్లాండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ది మోస్ట్ ఫేమస్ వీళ్ళు కిల్ట్ అంటారనమాట. సో వాళ్ళు ఎలా వేసుకుంటారంటే కింద ప్లీటెడ్ స్కర్ట్స్ మగవాళ్ళకైతే అండ్ ప్యాటర్న్ చెక్స్తో ఉంటాయి విత్ వైట్ షర్ట్. అండ్ గర్ల్స్కి అయితే మాత్రం ఉమెన్ వాళ్ళు ఫుల్ లాంగ్ స్కర్ట్ వేసుకొని పైన లేస్ టాప్స్ అవి వేసుకుంటారు. బట్ లిటరల్లీ ఐ సా దెమ్. నేను చూసినప్పుడైతే మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ ట్రెడిషన్ని మనం చూస్తున్నప్పుడు ఓకే వీళ్ళు ఇలా ఉంటారు అని తెలుసుకుంటాం కదా. అండ్ అలానే మేమైతే ఈ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం అయినా చూద్దాము అని చెప్పొచ్చాము. బట్ అది కూడా ఇంకా క్లోజ్ చేసేసారు. టైం అయితే అరౌండ్ 8:30 అలా అయింది. ఇంకా మేమైతే ఈ 4 రోడ్ జంక్షన్లో ఉంటే ఇంకా అన్నీ అలా ఎక్స్ప్లోర్ చేసుకొని ప్రతిదీ ఇంకా బయట నుంచి చూసి వచ్చేసాము. అండ్ సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకొని ఇంకా మాకైతే మొత్తం టైం అది అయింది. సో అక్కడ ఉన్న వాటితో అసలు ఏమున్నాయని చూసుకొని
ఆర్ట్ గ్యాలరీస్ అండ్ అలాగే సమ్ మ్యూజియమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళాము. చాలా అలసిపోయాము. ఎందుకంటే ముందు రోజు లేవటం, ఇంకా మనము రెడీ అవ్వడం, సర్దుకోవటం అండ్ డే అంతా జర్నీ చేయడం, ఎక్కడం, దిగడం అలానే అయిపోయింది. ఇంకా నాకు అసలు వీడియో తీయాలని కూడా అనిపించలేదు. బట్ మన వ్యూయర్స్ అందరూ చూడాలి ఎలా తిరిగాము ఏంటి, అసలు ఎప్పుడైనా మీరు కూడా తిరగాలనుకున్నప్పుడు కొంచెం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను వీడియో తీయాల్సి వచ్చింది. అండ్ ఫుడ్ అయితే కూడా ఇండియన్ ఫుడే పెట్టారు 3 days. సో అది కూడా బాగానే ఉంది. అండ్ ఎలా ఉంటుంది అనుకున్నాము, మొత్తం అంతా నార్త్ ఇండియన్ సెటప్. సో ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉండే. అండ్ ఇంకా మేము ఆ టైంకి మాకు టేబుల్ దొరకడానికి చాలా టైం పట్టింది. వెళ్ళడమే లేట్ అనుకుంటే ఇంకా టేబుల్ దొరకడానికి అదే టైంలో ఆ రెస్టారెంట్కి ఒక 3-4 బస్ 2 ట్రావెల్స్ రావటం, సెటప్ వైజ్ వాళ్ళు బ్యాచెస్ వైజ్గా పిలిచి మళ్ళీ ఫుడ్ అది అరేంజ్ చేయడం కొంచెం టైం పట్టింది. మేము అరౌండ్ 12:30కి అలా తినాల్సి వచ్చింది. సో ఇంకైతే తినేసి ఇంకా రూమ్కి ఎప్పుడు వెళ్తామా అని దిగిన వెంటనే ఇంకా పరుగు మేమైతే రన్ చేసుకొని రూమ్కి వెళ్ళాము. ఇంకా అలసిపోయామన్నమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగే 7 కల్లా మళ్ళీ బస్ దగ్గర ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా సో త్వరగా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అవుదాము. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా టైం లేదు. వెళ్ళగానే మేమైతే ఇంకా రిలాక్స్ అయిపోయామన్నమాట. అండ్ రూమ్స్ అవి ఎలా ఉంటాయో అంటే లో బడ్జెట్లో కదా ఎలా ఉంటాయి అనుకున్నాం. బట్ ఆబ్వియస్గా వీళ్ళు నీట్గానే ఉంచుతారు కాబట్టి అంత ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూద్దాంలే అనుకున్నాము. వెళ్ళిన తర్వాత లోపల కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతవరకు చాలు. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. బట్ లిటరల్లీ ది మెయింటైన్డ్ వెరీ వెల్ అనమాట. నేనైతే చాలా అలసిపోయాను. అండ్ నాకు ఈ వీడియోస్ తీయడం అదంతా కొత్త. సో నాకు వీలైనంత వరకు నేను చూపించేంత వరకు చేశాను. అండ్ హౌస్ టూర్లు, రూమ్ టూర్లు అవన్నీ కూడా నేను చేయలేదు. బట్ ఒక్కసారి అయితే వీడియో అది చూడండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఏ ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది. సో అలా మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను తీశాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ నేను ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఓన్లీ స్కాట్లాండ్ సిరీస్ 1. ఇంకో 2-3లో సెకండ్ డే థర్డ్ డే ఏం చేసాము అనేది ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.